కన్న తల్లిని పుట్టిన ఊరును మర్చిపోకూడదంటారు. కానీ అది పాటించేవారు కొందరే. అదే కోవలో ముందుకు సాగుతున్నారు సినీ నటుడు మురళీమోహన్. ఏలూరు జిల్లా రూరల్ మండలంలోని చాటపరు గ్రామంలో తమ పూర్వీకుల నుంచి వస్తున్న భవంతికి పునర్జీవం పోస్తున్నారు. 100 ఏళ్ల కట్టడాన్ని మరో 100 ఏళ్ల పాటు సజీవంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. మాగంటి మాధవరావు, వసుపతిదేవి దంపతులకు 1940 జూన్ 24న జన్మించిన మురళీమోహన్ ఉన్నత స్థాయికి వెళ్లిన మూలాలు మర్చిపోకూడదనే సందేశాన్ని ఓ మంచి ప్రయత్నం చేశారు. 1925లో ఆయన తాత సిమెంట్ ఐరన్ లేకపోయినా నిర్మించిన భవంతి మరో 100 ఏళ్లు భావి తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా సొంతూరు గ్రామస్తులకు, మహిళలకు, యువతకు లబ్ధి చేకూరేలా ఇంటిని ఉపయోగిస్తామని ఐ న్యూస్తో పంచుకున్నారు. ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మురళీమోహన్ ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. చాటపర్రు చిన్నాడు మళ్ళీ చాటపర్రు తన స్వగ్రామం చేరుకున్నారు. తన ఇంటిని చిన్ననాడు బుడిబుడి అడుగులు వేసినప్పటి నుంచి కూడా పెరిగి పెద్దయినటువంటి ఇంటిని మళ్ళీ పూర్తిగా అభివృద్ధి చేసి తన సుందరంగా తీర్చిదిద్దుకొని తన కుటుంబ సభ్యులతో ముచ్చటగా గృహప్రవేశం చేశారు. మరోసారి ప్రస్తుతం మళ్ళీ తరతరాలకి మిగిలిపోయే విధంగా కూడా ఈ ఇంటిని పునర్నిర్మాణం చేసినటువంటి మాగంటి మురళీమోహన్ ప్రస్తుతం తన ఇంటిని పూర్తిగా చూసుకునేందుకు ఇక్కడే ఉన్నారు. తన బిజీ షెడ్యూల్లో కూడా తన గ్రామానికి అలాగే తన ఇంటికి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి తన స్నేహితులు, తన పాత జ్ఞాపకాలు అన్నీ కూడా ఆయన నెమరు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. మరి చిన్ననాటి జ్ఞాపకాల గురించి కానీ తన ఇంటి స్మృతుల గురించి కానీ ఆయన ఏం చెప్తారో ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మళ్ళీ మీ స్వగ్రామం చేరుకున్నారు. ఎలా ఉంది సార్? ఇప్పుడు మళ్ళీ పూర్తి కొత్త ఇంటిని చూసినట్టు ఉందా? పాత జ్ఞాపకాలు ఎలా? అంటే ఆ రోజుల్లో మేము ఇక్కడే ఉన్నాం కూడా ఆ రోజుకి మాకు కొత్త ఇల్లాగానే అనిపించేది. ఇది కరెక్ట్గా 100 సంవత్సరాలు పూర్తయిందండి. నిన్న కాక మొన్నటికి 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటప్పటికంటే ఈ మధ్యలో ఇల్లు బాగా పాతపడిపోయింది. మీ అందరం కూడా ఇక్కడ లేవు. విజయవాడ కొన్నాళ్ళు, మెడ్రాస్లో కొన్నాళ్ళు, హైదరాబాద్లో కొన్నాళ్ళు ఇలా ఉండటం మూలంగా ఇక్కడ ఇల్లు కొన్ని రోజులేమో ఏదో బ్యాంక్కి ఇచ్చాం, కొన్ని రోజులు పోస్ట్ ఆఫీస్కి ఇచ్చాం, కొన్ని రోజులు గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చాం, అట్లా చేసాం. తర్వాత నుంచి ఖాళీగా ఉంటుంది. ఇంత మంచి బిల్డింగ్ని ఇట్లా ఖాళీగా ఉంచడం ఏమిటి అని ముఖ్యంగా ఇక్కడ జాటపల్లి నుంచే జాస్తి బాబ్జీ గారు అని ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. ఆయనే గొడవ పెట్టేవాడు. ఊళ్ళోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఫోటోలు తీయించుకొని వెళ్తున్నారు. మీరేంటి ఆ ఇల్లుని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా, మీరు బాగు చేయించండి, బాగు చేయించి ఒక మంచి కొత్త ఇల్లులాగా తయారు చేయండి అని బాగా ప్రెషర్ ఇచ్చేవాడు. ఆ ప్రెషర్ తీసుకొని తయారు చేసాం ఇల్లు. దాదాపుగా 2.5 years పట్టింది. మూడు సంవత్సరాల దగ్గర దాదాపుగా పట్టింది. ఎందుకంటే కొత్త బిల్డింగ్ అంటే గవర్నమెంట్ ప్లాన్స్ అన్నీ ఆర్కిటెక్ట్స్ ప్లాన్స్ ఇచ్చేస్తారు, ప్లాన్స్ ప్రకారం కాంట్రాక్ట్ వస్తాడు, కట్టేస్తాడు. ఇది పాత బిల్డింగ్ని మళ్ళీ కొత్తగా ఎట్లా చేయాలి అనే దాని మీద చాలా ప్రతిదీ కూడా ఆలోచించి చేయడానికి చాలా టైం పట్టింది. ఖర్చు కూడా ఎక్కువైంది. కొత్తగా కట్టిన బిల్డింగ్ కంటే కూడా పాత బిల్డింగ్ ఇది చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అయింది. సరే, ఏదేమైనా పూర్తి చేసాం. ఈ పూర్తి చేసే అనుభవం మళ్ళీ కొత్త బిల్డింగ్లాగా చేసాం. ఇంకో 100 ఏళ్ళు ఇది గ్యారెంటీగా ఉంటుందనే లెవెల్లో చేసాం. దీన్ని ఏం చేయాలి? మేమెవరం ఇక్కడికి వచ్చి ఉంటాం అనేది జరిగే పని కదా అది. అందుకని గ్రామస్తులకి పనికి వచ్చేటట్టుగా ఒక మంచి పని కోసం దీన్ని ఉపయోగించాలి అనే దాని మీద రకరకాల ఆలోచనలు చేస్తున్నాం. అది ఏదైనది ఒక 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో దాన్ని ఫైనలైజ్ చేసి అది స్టార్ట్ చేద్దామని. ఓ టైంలోనే కుట్టు మిషన్లు పెట్టేసి ఎంబ్రాయిడరీ మిషన్లు ఇవన్నీ పెట్టి హౌస్ వైఫ్స్కి ఖాళీగా ఉంటారు కదా పాపం పగలవద్ద, వాళ్ళకి ఏదైనా చేద్దామని ఒకటి అనుకున్నాం. అవి పెద్ద ఇవాళ రోజుల్లో ఎక్కడెక్కడ మిషన్లు వచ్చినాయి, ఎవరు కుట్టించుకోవట్లేదు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చేసింది కాబట్టి ఈ కంప్యూటర్స్ కనుక మనం పెట్టి ఇక్కడ కనుక ట్రైనింగ్ ఇస్తే స్టూడెంట్స్కి అందరూ కూడా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండట్లేదు సరిగా. అది ఉండాలి అంటే ఇక్కడ మనం ట్రైనింగ్ పెట్టి కొంచెం మంచి ట్రైనర్స్ని పెట్టి వాళ్ళకి చేయించితే ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే కూడా వెంటనే ఈజీగా బ్రహ్మాండంగా చేసుకోవడానికి, వాళ్ళు ఉద్యోగం రావడానికి, ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా ముందుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. స్పెషల్ కోర్సులు కూడా వస్తాయి కాబట్టి అవి పెడదామని ఒక ఆలోచన. దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి తొందరలో. ఒక నెల 15 రోజుల్లో నిర్ణయం తీసుకొని అది కనుక మనకి స్టాఫ్ నేర్పడానికి వచ్చే స్టాఫ్ మంచి వాళ్ళు ఇక్కడ దొరుకుతారు అని అనుకుంటే అది చేసి ఇక్కడ
ఫ్రీగా అందరికీ నేర్పిద్దామని. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో కూడా జేవేరీ కన్స్ట్రక్షన్స్తో అత్యంత ఆధునికరమైనటువంటి భవనాలు నిర్మిస్తూ ఉంటారు. కానీ ఈ ఇంటికి మీ స్వగ్రామాల్లో ఉన్నటువంటి సొంత ఇంటికి ఎటువంటి హంగులు దిద్దారనుకోవచ్చు? మళ్ళీ పాత పద్ధతిలోనే పునర్నిర్మాణం చేశారనుకోవాలా, లేదంటే ఎటువంటి హంగులేమైనా దిద్దారు? అంటే మా తాతగారు వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టారు. మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చేది, మా నాన్నగారి నుంచి మా దగ్గరికి వచ్చేది. ఇవాళ రోజున దీన్ని మోడర్న్ బిల్డింగ్గా కట్టేసేస్తే దానికి వాల్యూ ఉండదు. బట్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక బిల్డింగ్ని దాన్ని మళ్ళీ దాన్ని బాగా మోడర్నైజ్ చేసి చూపించాలి తప్ప మళ్ళీ కొత్త బిల్డింగ్ కొత్త ఆర్కిటెక్చర్ అయితే ఉంది, ఇన్ని బిల్డింగ్ లేవు, దాంట్లోకి ఇది ఒకటి అవుతుంది. అలా కాకుండా 100 రోజులు, ఆ రోజుల్లో ఇది చాలా అడ్వాన్స్డ్ ప్లాన్ ఇది. ఆ రోజుల్లో అప్పటికి సిమెంట్ లేదు, ఐరన్ లేదు, అన్నీ కూడా ఇంపోర్ట్ చేసి సున్నంతో చేసినవి. సున్నం ఇక్కడ తయారైన ఇటుకరాళ్ళతో కట్టిన బిల్డింగ్ ఇది. ఎక్కడ ఐరన్ రాడ్ అనేది కూడా లేదన్నమాట. అయినా ఇన్నేళ్ళు ఉంది, 100 years. ఆ రోజుల్లో వాల్స్ 18 అంగుళాల గోడలు వెడల్పు, ఆ గోడల మీద చేసి మెడ్రాస్ తార్సురాయని ఇట్లా బీమ్స్ అవన్నీ కూడా వేసి ఆ బీమ్స్ మీద స్లాబ్స్ వేస్తారన్నమాట. అట్లా చేసిన బిల్డింగ్ ఇది. ఇంతకాలం ఏమీ ఇది అవ్వకుండా ఉంది, చిన్న చిన్న రిపేర్లు వచ్చినాయి. అందుకని అవన్నీ కూడా మార్చి మళ్ళీ కొత్త బిల్డింగ్ ఇలాగా రెడీ చేసాం. ఇవన్నీ చేయడానికి మాకు దాదాపుగా 2.5 years పైన పట్టింది. అంటే మాగంటి మాధవరావు గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయన తనయులు మాగంటి రాజబాబు గారు ఈరోజు మురళీమోహన్గా సినిమా ఇండస్ట్రీలో చేరిన తర్వాత మారిపోయారు. కానీ ఇక్కడ మాగంటి రాజబాబుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీకు ఏమేమి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి? ఈ గ్రామానికి వచ్చింది చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. మామూలు బోర్డు స్కూల్ దగ్గర నుంచి, మిడిల్ స్కూల్ దగ్గర నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడే చదువుకున్నాం. కాలేజ్ స్టడీకి వచ్చినప్పటికీ ఏలూరులో చదువుకున్నాం. తర్వాత వ్యాపార నిమిత్తంగా విజయవాడ వెళ్ళాం, అక్కడి నుంచి మళ్ళీ సినిమా ఆర్టిస్టులు పోయి మెడ్రాస్ వెళ్ళాం, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, బిల్డర్స్ పోయాం. ఇవన్నీ ఏది చేసినా మన ఊరిని మనం మర్చిపోకూడదు కదా. తర్వాత మన తాతగారు ఆ రోజులో 100 సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఇల్లుని మళ్ళీ దీన్ని పడగొట్టకుండా ఎలా చేయొచ్చు అనే దాని మీద మా స్ట్రక్చర్ ఇంజనీర్లు అందరూ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు అన్ని బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉందండి, బాగుంది. కాకపోతే ఆ రోజు సున్నంతో కట్టింది కాబట్టి మొత్తం పైన అంతా సున్నం అంతా చిప్ చేసేయండి, చేసి మళ్ళీ అంతా కింద నుంచి పైదాకా అన్ని ప్లాస్టింగ్, సిమెంట్ ప్లాస్టింగ్ చేసి అది చేయండి, మోడర్నైజ్ చేస్తాం కదా. ఇక ఆ రోజుల్లో నాపరాళ్ళు వేసి కట్టారు, ఇవాళ గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఇవన్నీ వేసి కట్టారు. కానీ ఆ రోజుల్లో బాత్రూమ్స్ అవి ఇంట్లో ఉండే కాదు, ఊరు పక్కన ఎక్కడ పెట్టేవారు అటాచ్డ్ బాత్రూమ్లు. కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆర్కిటెక్చర్ని, ఓల్డ్ ఆర్కిటెక్చర్ని ఎక్కడ మిస్ అవ్వకుండా మళ్ళీ అదే బిల్డింగు మళ్ళీ కొత్తగా వచ్చింది అనేటట్టుగా చేయాలనే ఆలోచనతో చేసాం. అందుకే చాలా టైం పట్టింది. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం జరిగింది 10 రోజులు ఆయన పని చూసుకొని అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అవి చెప్పి, బాగోపోతే మళ్ళీ పగలగొట్టించి మళ్ళీ చేయించి, అలా చేయడం మూలంగా ఖర్చు ఎక్కువైంది, టైం ఎక్కువ పట్టింది. ఏదేమైనా ఇవాళ ఆ ఓల్డ్ బిల్డింగ్ అనే దాన్ని ఏమీ తేడా లేకుండా మళ్ళీ కొత్త బిల్డింగ్ లాగా చేసాం. దాదాపు 350 చిత్రాల్లో నటించిన మీరు చాటపుర్రు చిన్నోడు చిత్రంతో చాటపుర్రు పేరును కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. మీతో పాటు అనేక మంది ఉన్నప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ ద్వారా చాటపుర్రు చిన్నోడుగా ఎంతో మందికి పరిచయం అయింది. మరి ఈ గ్రామానికి మీ తర్వాత తరాల వాళ్ళతో అనుబంధం కొనసాగే విధంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? అందుకని దానికోసమనే మనం బాగున్నాం కదా, మనకి అక్కడ ఉన్నాం కదా, మనకి ఎందుకు హైదరాబాద్లో ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం అనే దానికంటే కూడా మన గ్రామాన్ని మర్చిపోవద్దు. మన గ్రామంలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ కొత్తగా చదువుకునే కుర్రాళ్ళకి కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి వాళ్ళకి ఏం తెలియదు, కంప్యూటర్స్ గురించి వాళ్ళు ఏం తెలియదు. రాబోయే రోజుల్లో ఇది తెలుసుకోకపోతే పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా వీళ్ళకి తెలియదు. అందుకని వీళ్ళకి కూడా కొంత నాలెడ్జ్ కనుక ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి, ఈ గ్రామంలో చదువుకునే చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి ఇంజనీరింగ్ చదువుతున్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూలు ఇస్తే ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోతున్నారు, ఉద్యోగం వస్తే ఉద్యోగం చేయలేకపోతున్నారు. అలా కాకుండా కొంత నాలెడ్జ్ మనం కనుక ఇక్కడ ఉండి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పంపించామనుకోండి, మామూలుగా ఏలూరులో, విజయవాడలో, హైదరాబాద్లో ట్రైనింగ్ అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. అందరూ వెళ్ళారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, ఏమో డబ్బులు లేని వాళ్ళు వెళ్ళారు. అందుకని వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 10 మందికి ఉపయోగపడే బిల్డింగ్గా దీన్ని మార్చాలి. ఎవరో వచ్చి ఇక్కడ ఉంటాం అనేది జరిగే పని కాదు. కాకపోతే మా నాన్నగారి, పెదనాన్నగారి పిల్లలు వాళ్ళు ఉన్నారు ఇవాళ. వాళ్ళ ఆధ్వర్యంతో, వాళ్ళ సలహాతో వాళ్ళే దగ్గరుండి చేయించారు ఇవన్నీ కూడా. డబ్బులు అయితే ఫైనాన్స్ ఏం చేసినప్పటికీ ఇక్కడ ఉండి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పరిచయం చేస్తారు మీకు.
ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు ఓ పెద్ద డిస్ట్రిబ్యూటరు. మేమంటే బతుకు తెరువు వేసుకొని విజయవాడ, మెడ్రాస్, విజయవాడ వెళ్ళాం. ఈయన మాత్రం ఉన్న ఊర్లో ఏలూరులోనే ఉండి తన వ్యాపారాలన్నీ బాగా చేసి ఇక్కడే చేపల చెరువులు పెట్టినా, ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా ఉండి సినిమాలు రిలీజ్ చేసినా, ఏ వ్యాపారం చేసినా కూడా ఏలూరులోనే ఉండి ఉన్న ఊరిని వదలకూడదు. ఉన్న రోజులు కూడా వాళ్ళ ఊరు కొవ్వల నుంచే వచ్చి వెళ్తూ ఉంటారు ఆయన. అలా చేస్తూ మేమందరం కూడా ఆయన చూసి చాలా నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాలని కూడా అనుకుంటున్నాం. వారి భావం మీరు చెప్పండి సార్, అంటే మురళీమోహన్ గారి ఇంటిని మళ్ళీ పూర్తిగా ఈరోజు ఎంతో అందంగా చూడగలుగుతున్నాం. ఎలా ఉంది సార్ మీకు? ఇవాళ చాలామంది ఏంటంటే ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపోతారు. అటువంటిది మా మురళీమోహన్ గారు, మరి యువకులనే నేను చెప్తా, ఇప్పుడు సరదాగా మాట్లాడుకునే భాష. అటువంటి మురళీమోహన్ గారితో దాదాపు నాకు 50 ఏళ్ళ అనుబంధం ఉంది. నేను తీసిన సినిమాలు అన్నిటికీ ఎన్ని సినిమాలు అయితే ఆయన ప్రొడ్యూస్ చేశారో అన్ని సినిమాలు నా ఉషా పిక్చర్స్ ద్వారానే రిలీజ్ చేశాం. అటువంటి స్నేహితులు, మా శ్రేయోభిలాషి, మా సంస్థ అభివృద్ధికి కారకులు. వేవేరి సంస్థ ద్వారా 25 చిత్రాలు కూడా ఆయన నిర్మించారు. అందులో మీకు ఎంతో నచ్చిన సినిమా ఇది? అన్ని సినిమాలు కూడా చాలా, ఒకటి సినిమా అని కాదు, వారలాభే కాడి నుంచి వారు తీసిన ఆఖరి సినిమా వరకు కూడా అన్ని సినిమాలు మంచి సినిమాలే. ఏ ఒకటి మాకు నష్టం రాలేదు, అన్ని మా డబ్బు వచ్చినాయి. అటువంటి మరి ప్రొడ్యూసర్స్ మాకున్నారు. దాంట్లో ముఖ్యంగా మా మురళీమోహన్ గారు ముఖ్య ఆప్తులు మాకు. ఆయన అంటే మాకు ఎప్పుడు అత్యంత గౌరవం. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారిని చూసి మేము చాలా అభివృద్ధి పదంలోకి వచ్చామని కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆయన వీడియోస్ చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఎన్ని వీడియోలు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకో కొత్త విషయం తెలుస్తుందేమో, ఇంకా ఏదైనా విషయం నేర్చుకోలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వీడియో నేను అబ్జర్వ్ చేస్తాను. ఇవాళకి కూడా ఆయన మరి 86 అనుకుంటున్నా, 85 సంవత్సరాల వయసులో ఈ రకంగా ఉన్నారు అంటే ఎంత క్రమశిక్షణతో ఉంటే ఇలా ఉంటారు ఆయన. కాబట్టి మనందరం కూడా మనం సందేశం లాంటిది అనుకోండి, ఏమన్నా అనుకోండి, వారిని చూసి ప్రతి యువత కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి వాళ్ళు దూబరాగా ఖర్చు పెట్టుకుంటాం, అన్నదంతా అవ చేసుకుంటాం కాకుండా చక్కగా అందరికీ మెసేజ్ ఉన్నది తీసుకెళ్ళి, ఒక గజం కొనుక్కుండా, ఒక 10 గజాలు కొనుక్కుండా, 100 గజాలు కొనుక్కుండా తీసుకెళ్ళి మీరు సేవ్ చేసుకోండి. దానివల్ల మీకు భవిష్యత్తు ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో అనేటువంటిది ఈయన ప్రూవ్ చేశారు. ఆయన హైట్స్ చూశారు కదా, రియల్ ఎస్టేట్లో ఎలా ఉందో. ఆయన చూసి మేము నేర్చుకున్నాం. ఆయన చూసి మేము కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాం. మెడ్రాస్ కానీ ఇటువంటివన్నీ కూడా అన్ని చోట్ల మేము కూడా మొదటి అవి కూడా మేము సాగిస్తున్నాం. అంత వారుబాటులోనే మా ఉషాబాల దీనికి కూడా మాకు అన్ని రకాలుగాను కూడా మాకు స్లోగన్ ఇచ్చారు. మీ సొమ్ముకు భద్రత, సకాలం సాయం అని మూడు పెట్టి అక్కడ ఇది పెట్టిన బాలకృష్ణ గారు అన్నారు. అదే ఇవాళకి రన్ అవుతుంది. దట్ ఈస్ ది మురళీమోహన్ గారు. ఏం చెప్పాలి ఇంక మురళీమోహన్ గారు ఈ ఊళ్ళో ఇంత భవనానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఉన్న ఊరిని, ఉన్న కన్న తల్లిదండ్రుల్ని, ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి భవనాన్ని మర్చిపోకుండా, ఇంటిని మర్చిపోకుండా 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 100 ఏళ్ళు పైన ఉన్న ఇల్లు అనుకుంటా ఇది. దీన్ని మరి పునర్నిర్మాణం చేసి ఇంత అందమైన శోభాయమానంగా తీర్చిది పేద పిల్లలకి కంప్యూటర్ సెంటర్గా పెట్టి, లేదు ఇంకా వేరే రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వారు మరి ఆలోచన విధానాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ప్రతి యువతరం నేర్చుకోవాల్సిందే ఇవాళ. అంచేత ఇంకా వారి గురించి ఎన్నైనా చెప్పొచ్చు, చాలా పొట్టలు చెప్పొచ్చు, ఇంకా చెప్తా. అది ఇంటి పునర్నిర్మాణం కోసం మేము ఎవరెవరు తోడ్పాటు అందించారు? ఇప్పుడు మా నాన్నగారి అన్నదమ్ములు 5, మా తాతగారికి 4 కొడుకులు. 4 కొడుకులో ఒక కొడుకు ఇందాక శ్రీనాథ్ గారు అని ఆయన వాళ్ళ నాన్నగారు దత్తతకి వెళ్ళిపోయారు. ఆయన కాలారు వాళ్ళు అయ్యారు. అయినా ఆయన ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటాడు. ఆయన కూడా ఇందులో ఉన్నాడు. ఈయన ఒక పెదనాన్నగారి మనవడువే కదా, పెదనాన్నగారు మనవడు. ఆయన కూడా ఇక్కడ దీంట్లోనే భాగస్తుడు. ఆయన కూడా ఇప్పుడు వేరే ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. ఈ పునర్నిర్మాణంలో ఈయన కూడా ఎప్పుడు ఆయన కూడా ఇంజనీరు. ఆయన సలహాలు తీసుకున్నాం, ఆయన మరి సహకారం తీసుకున్నాం. ఆయన కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా చేయించాడు. కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు, ఈ ఇంటికి పునర్నిర్మాణానికి ఏ విధమైన బాధ్యతలు నిర్వర్తించారు మీరు? ఎంతకాలం పట్టింది? ఏమండి, ఈ ఇల్లు అండి మా నాన్నగారు వాళ్ళ తాతగారు కట్టారు. కాకపోతే దాని తర్వాత ఒక మనవడు కూడా ఎవరు లేకుండా అయిపోయింది. దీన్ని ఏం చేయాలి? మా శక్తికి సరిపోదు. మేమేం చేయాలన్నా కూడా, దీన్ని ఏం చేయాలన్నా కూడా మా వల్ల కాదు. కానీ మా పెదనాన్నగారు ఆయన పూనుకొని దాన్ని చేయటం వలన ఆయనకే వృధాభక్తిగా మేము సహాయం చేసామే తప్ప దాన్ని మా తర్వాత తరం వరకు కాపాడుకోగలుగుతాం. ఏంటంటే మాది అని ఒక ఆప్యాయతతోటి. అంతేగాని
దీని అల్టిమేట్గా ఆయన చేసిన దాన్ని మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. అంతేగాని మాకేమీ లేదు. అల్టిమేట్లీ ఈ బిల్డింగ్ నిలబడాలి. దీని పెద్దలు ఆయన ఎలా మార్గనిర్దేశం చేస్తే ఆ విధంగా ఆయన ఊహించినట్టుగానే ఆయనకి ఆయన ఆలోచనలకి మేము సహాయపడగలం. కానీ మేమేమి దాంట్లో సొంతంగా ఆలోచించేంత శక్తి లేదు, అంత సామర్థ్యత మాకు లేదు. ఆయనకి ఉడతాభక్తిగా మేము హెల్ప్ చేసేవాళ్ళమే. ఆయన ఆదేశిస్తే మేము చేయగలుగుతాం. సార్, ఇంటి నిర్మాణం సంబంధించి పూర్తి బాధ్యతలు మీరు అందరూ కూడా తీసుకున్నారు. ఆయన మురళీమోహన్ గారు ఇక్కడ ఉన్నా అక్కడ లేకపోయినా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఏ విధంగా జరిగింది నిర్మాణం? పాత కట్టడాలు ఏవి డిస్టర్బ్ చేయకుండా మొత్తం అంతా దాన్ని అంతా రెన్యువేషన్ చేసి ఆయనకి నచ్చిన విధంగా మొత్తం అన్నీ చేయించారు. ఎంత ఖర్చు అయినా వెనగాడకుండా చేయించారు. ఇప్పుడు చాలా మంది కాస్ట్లీ భవంతులు, డూప్లెక్స్ భవనాలు కడుతూ ఉన్నారు. ఆ ఇళ్ళకి ఈ భవనంతికి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉందండి? ఈ స్ట్రక్చరు, ఈ డిజైన్స్ ఇప్పుడు లేవు. మొత్తం అన్ని 18 అంగుళాల గోడలు, పాత సున్నంతో కట్టిన ఇవి ఇప్పుడు అంతా స్ట్రక్చరల్ అంతా మారిపోయినాయి. కానీ దీన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా చాలా పాత భవనాన్ని ఇది ఏం చేయకుండా మొత్తం అంతా రెన్యువేషన్ చేసి చాలా బాగా చేయించారు. మురళీమోహన్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా? మా తాతగారికి ఆయన బాగా దోస్తు. ఎదురు బదురు ఇల్లు బాగా ఇదిగా ఉండేవారు. ఇంకా ఆ విధంగానే మేము కూడా ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటూ ఆయన చెప్పిన పనులన్నీ మేము చేసుకుంటూ అన్నీ చూసుకునేవాళ్ళం. మీరు కూడా ఈ ప్రాంతమే. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మురళీమోహన్ గారు మరిన్ని సేవలు అందించేందుకు తన ఇంటిని పునరుద్ధరించారు. ఏ విధంగా ముందు మొదలెట్టడం చిన్న రిపేర్ మొదలెట్టామమ్మా. తర్వాత ఆయన చేసి ఏలూరు హైదరాబాద్ నుంచి ఇంజనీర్ తీసుకొచ్చాయి. అప్పటికప్పుడు తెల్లారిపాటికి తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలి అనేది మొత్తం ఇంజనీరు సలహా ప్రారంభం మొత్తం అన్ని పురమాయించారమ్మా. పద్దాక అసలు వారం 10 రోజులకు ఒకసారి వచ్చి ఆయన అన్ని సలహాలు ఇచ్చి మేస్త్రులకి మాకు అందరూ చెప్పి అన్నీ ఎలా చేయాలని చెప్తే నచ్చపోతే మళ్ళీ తీసి మళ్ళీ పడగొట్టి మళ్ళీ కడతాం. ఆయన నచ్చిన విధంగా చేసాం. 2 సంవత్సరాల పైన అయింది. అయినా సరే బాగా ఆయన నచ్చినట్టు వచ్చింది. ఇది ఆయన కొన్ని పెడతానన్నారు కంప్యూటర్ సెంటర్లో. దానికి కూడా లోపల అన్ని స్విచ్ బోర్డులు కానీ అన్ని రెడీ చేసి ఉంచాం. దాన్ని చేస్తారు మా త్వరలో. అలాగే ఇప్పుడు ఈయన కూడా చాలామంది చదివించారు, 1000 మంది చదివించారు. వాళ్ళు కూడా ఇంకా చదివిస్తే ఇండియా డెవలప్ అవుద్ది, ఆంధ్ర డెవలప్ అవుద్దమ్మా. చాలామందికి ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి చదివించారు. విదేశాలు వెళ్ళారు వాళ్ళంతా. వాళ్ళు కూడా చదివిస్తే ఇంకా 10 మంది చదువుకుంటారు, ఉపయోగపడుతుంది అదమ్మా. అంటే పాత మిత్రులు అందరూ కూడా వచ్చి మాగంటి మురళీమోహన్ని కలుస్తున్నారు, ఆయనతో తమ అనుభూతులను పంచుకుంటున్నారు. సార్ చెప్పండి సార్, మోహన్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం? మురళీమోహన్ గారికి మాకు ఏ అనుబంధం ఉంది? చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో ఆయన ఏదో 2-3 నాటకాలు వేశారు. అప్పటి నుంచి కూడా మాకు ఆయన బాగా ఇది. కాకపోతే మా బాధ ఏంటంటే ఆయన బాగా కష్టపడి సంపాదించుకున్నారు. బాలకృష్ణ గారు ఆయన దగ్గర నుంచి ఉంటే మేము అర్హులు కాదు, అంత బాగా కష్టపడి సంపాదించుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొద్ది డెవలప్ చేయమని అందరూ అసలు ఎవరికి అక్కర్లా. ఇదివరకు రోజులు కాదు, వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నారు. మా 3 పిల్లలు కూడా అమెరికాయే. కాకపోతే ఏంటంటే ఆయన చేయదలుచుకుంటే అందరం వెనకాలండి, ఆయన వెనకాలండి చేద్దామని ఒక ఐడియా అంతే. ఖచ్చితంగా ఎంతోమంది ఎంతో ఎత్తుకు ఎదిగినా సరే గ్రామాలను మర్చిపోతూ ఉంటారు. కానీ మురళీమోహన్ గారు ఇంటిని ఇలాగే ఉంచుకున్నారు. ఎంతోమంది చూస్తుంటాం మన ప్రముఖులు తమ ఇల్లుని అమ్ముకొని విదేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. వారికి మురళీమోహన్ గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ విధంగా ఉంది కదా. ఆయనకి ద్వారా ఈ గ్రామానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి మీరే మెసేజ్? ఏముంది, అందరూ ఆయన అడుగుజాడలో నడవాలని నా కోరిక అంతే. అందరూ ఆయన అడుగుజాడలో నడుస్తాము. ఇంకా బాగా ఊరిని డెవలప్ చేయమని ఆయన అడిగి అప్పుడే దాన్ని ఆలోచించి చెప్తున్నారు. అంతవరకు చూసినా కదా, అందరి మురళీమోహన్ గారి మిత్రులు కానీ సన్నిహితులు కానీ వారి మనోగతం, ఆయన కూడా తన ఇంటిని కానీ తన ఇక్కడ పెంచుకునేటువంటి మొక్కల్ని కానీ ఆ చెట్లను కానీ ఎంతో ఆప్యాయతగా చూసుకుంటూ తన ఆ సెల్ ఫోన్లో కూడా బంధించుకొని ఫోటోలు తీసుకొని తన వారసులకు అందరికీ కూడా చూపించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే వచ్చినటువంటి చిన్ననాడు చదువుకున్నప్పుడు కానీ ఇక్కడ సిఆర్ రెడ్డి కళాశాలలో విద్య అభ్యసించినప్పుడు కానీ తర్వాత ఇక్కడి నుంచి పారిశ్రామిక రంగంలోకి ఆ తర్వాత సినీ రంగంలోకి ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి మురళీమోహన్ గారు ఈరోజు మళ్ళీ తన గ్రామానికి వచ్చి 100 ఏళ్ల ఇంటిని పునర్నిర్మాణం చేయడం, ఆ ఇంటి నుంచి సేవా కార్యక్రమాలు పునరుద్ధరిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేయడంతో ప్రస్తుతం చాటపర్రు గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కూడా మీ సొంత గ్రామంతో తర్వాత అనుబంధం పెనవేసుకునే విధంగా మీరు వారిని కూడా ఇక్కడ అలవాటు చేయడం ఏమైనా జరిగిందా? వారు ఇక్కడ ఉన్నటువంటి చాటపుర గ్రామంపై మక్కువ ఏమైనా పెంచుకుంటున్నారు? అది చేయలేకపోయాం ఇప్పుడు దాకా. ఎందుకంటే మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. 1-2 సార్లు కన్స్ట్రక్షన్ తనకున్న అనుభవంతో కొన్ని వచ్చి మళ్ళీ సలహాలు చెప్పడం చేయటం జరిగింది. మా గ్రాండ్ డాటర్ అయితే మొదటి నుంచి చెప్తా ఉండేది, తాతగారు మీదే ఊరు అంటే మాది చాటపురం అని చెప్పి వచ్చాను, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను చాటపురం తీసుకెళ్ళలేదు మీరు. ఇంకెవరన్నా కనుక ఈ ఇయర్ ఎండింగ్ లోపల మీరు తీసుకెళ్ళకపోతే మీదే ఊరు అంటే హైదరాబాద్ అనే చెప్తాను, ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను, నేను హైదరాబాద్ అని చెప్తాను అని. అది అల్టిమేట్ ఇచ్చింది. సరే వెంటనే వర్క్ మొదలుపెట్టాం. 2.5 years పట్టింది, చేసాం. నిన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చాం, అందరూ కూడా చూశారు. అందరినీ కలిసి వాళ్ళందరికీ భోజనాలు కొట్టించి వాళ్ళకు కూడా ఒక బాండేజ్, ఇది మన ఊరు, మనం ఇవాళ బాగున్నాం, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది. ఎందుకంటే మేము ఎంతకాలం పోతాం మాకు తెలియదు కదా, ఇప్పటికే 85 years వచ్చేసి, ఇంకో 10 ఏళ్ళు పోతాం, 10 ఏళ్ళు. మా ఫాదర్ 96 years వచ్చేవరకు బతికారు, మదర్ 100 years వచ్చేవరకు బతికారు. సో మరి రేపు ఏమిటి అనేది మనం తెలియదు కదా. నెక్స్ట్ నా తర్వాత మా జనరేషన్ వాళ్ళే చేయాలి, లేకపోతే మా పెదనాన్న గారి పిల్లలు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళన్నా బాధ్యత తీసుకొని చేయాలి. అందుకని దానికోసం ఖచ్చితంగా అంటే పల్లెలు పట్టుకొమ్మలని కూడా చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎంతోమంది దేశ విదేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళంటికి కూడా ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా ఆదర్శదాయకం. అటువంటి వారికి ఇంకా మేల్కొనలేని వారికి మీరు ఎటువంటి మెసేజ్ వదలచ్చు? అదే ఇప్పుడు ఇదిగో మనం చేసి చూపించి ఇదిగో చేసాం, ఇట్లా మీడియా ద్వారా 10 మందికి తెలిసిద్ది, వాళ్ళందరూ చూస్తారు, అయ్యో మన ఊరికి మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, మురళీమోహన్ గారు చేసినట్టుగా మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చి చేస్తారు వాళ్ళ రోజున వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని చేయించుకునే అవకాశాలకు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ చేయించితే చాలామంది వస్తారు. వస్తే గ్రామాలన్నిటికీ బాగుంటుంది. గ్రామాలను అభివృద్ధి చేయాలి కదా, గ్రామాలను అభివృద్ధి చేస్తేనే సిటీస్ అన్నీ అభివృద్ధి చేస్తాయి. మీరు రాజకీయాలకు కూడా వచ్చారు, రాజమండ్రి నుంచి ఎంపీ కూడా చేశారు. ఇంకా రాజకీయాల్లో నేటి తరం యువత ఎంతోమంది ముందుకు రాలేకపోతున్నారు. రాజకీయాలు అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అలాంటి వారికి నేటి తరం యువతకు మీరు ఎటువంటి సందేశం? రాజకీయాలు ఇవాళ రోజున పాత రోజుల్లో వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసిన మహనీయులు ఎంతోమంది పట్టబట్టి మనం బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర భారతదేశాన్ని మనం నిర్మించుకోగలిగాం. కానీ వాళ్ళు ఉన్న నాయకులకు చూస్తే చాలామంది, అందరూ నేను అన్న కానీ చాలామంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప మన ఊరికి మనం ఏం చేసాం, మన కాన్స్టిట్యున్సీకి మనం ఏం చేసాం, మన రాష్ట్రానికి మనం ఏం చేసామని ఆలోచించేవాడు తగ్గిపోయారు. ఎవరికాళ్ళు స్వలాభం, ఎలా తెల్లారిపాటికి మనం వాళ్ళ ఎమ్మెల్యే అయ్యాం, ఒక ఎంపీ అయ్యాం, లేకపోతే ఒక మినిస్టర్ అయ్యాం, ఎంత డబ్బులు సంపాదించాలి, ఎలక్షన్లో ఇంత ఖర్చు పెట్టాం, దీనికి 10 రెట్లు ఎలా సంపాదించాలి అనేవాళ్ళే ఆలోచనలు ఎక్కువై. అది కరెక్ట్ కాదు. అది ఎవరు అందరూ ఇలాగే అని చేస్తే ఎట్లా వస్తుంది దేశం బయటికి? సాక్రిఫైస్ చేయాలి, అవకాశం ఉన్నవాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అందుకని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా నేను చెప్తున్నది అదే. మీ ఖాళీ టైంలో మీరు చేయండి, వర్క్ చేయండి, పిల్లల భవిష్యత్తు చూడండి, మీరు అందరూ గట్టిగా పనిచేస్తే మీ ఊర్లన్నీ బాగుంటాయి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. అది చూస్తున్నాం కదా, ఈరోజు పట్టణాలకు పల్లెలు పట్టుకొమ్మలు అనేటువంటి నినాదాన్ని నిదర్శనంగా కూడా చూపిస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలబడి ఈరోజు తన స్వగ్రామం చాటపురలో తన సొంత ఇంటిని మళ్ళీ పూర్తిగా 100 ఏళ్ల నాటి ఇంటిని కూడా ఈరోజు పునర్నిర్మాణం చేసి పూర్తిగా అభివృద్ధి చేసి మరొక 100 ఏళ్ల పాటు చిరస్థాయిగా మిగిలిపోయేలా తన తర్వాతి తరాల వారు కూడా తన గ్రామంతో అనుబంధాన్ని వేసుకునే విధంగా కూడా ఆయన ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు దేశ విదేశాల్లో ఎంతోమంది గ్రామాలను వదిలి వెళ్ళిపోతున్నటువంటి యువత కానీ లేదంటే అభివృద్ధి పై వెళ్తున్నటువంటి వారు కానీ తమ గ్రామాలను గుర్తించుకోవాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి. తాను మాత్రం ఖచ్చితంగా చాటపుర గ్రామ అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి వారి యువత మేల్కొలుపుకు కూడా తాను కృషి చేస్తానంటూ కూడా మాజీ ఎంపీ, సినీ నటులు అలాగే రాజకీయ వ్యాపారవేత్త మాగంటి మురళీమోహన్ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్ చాటపుర గ్రామం నుంచి.